ఒక 19 ఏళ్ల అమ్మాయి తన జీవితాన్ని సొంత దేశం కోసం లేదా కుటుంబం కోసం కాకుండా భారతదేశానికి వచ్చి ఇక్కడ నిరస్రాయుల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం, ఆకలితో ఉన్నవారికి సేవ చేయడం కోసం తన జీవితాన్నే అర్పించింది. ఆమె పేరే మదర్ తెరిస్సా. అయితే మదర్ తెరిస్సా తన దేశాన్ని వదిలి భారతదేశానికే ఎందుకు వచ్చింది? కలకత్తాలోనే ఎందుకు సేవా కార్యక్రమాలని ప్రారంభించారు? అదే సమయంలో ఆమెపై వచ్చిన విమర్శలు ఏంటి? ఈరోజు మనం మదర్ తెరిస్సా జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. మదర్ తెరిస్సా అసలు పేరు అగ్నెస్ గోంజా బోజాక్ షూ. ఈమె 1910 ఆగస్టు 26న స్కోప్టే నగరంలో జన్మించారు. ఆ ప్రాంతం అప్పట్లో ఒట్టమన్ సామ్రాజ్యంలో ఉండేది. అది ప్రస్తుతం ఉత్తర మాసిడోనియాలోని ఉంది. ఆమె కుటుంబం అల్బేనియన్ నేపథ్యానికి చెందినది. చిన్నతనం నుంచే తెరిస్సాకు మతపరమైన విషయాలపై ఆసక్తి ఉండేది. పేదలకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం వంటి విషయాలు ఆమెను ప్రభావితం చేసేవి. ఆమె చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. ఆ తరువాత కుటుంబ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఆమె జీవితంపై ప్రభావితం చూపించాయి. యువ వయస్సులోకి అడుగుపెట్టిన తరువాత తన జీవితాన్ని ఇతరుల సేవకు అంకితం చేయాలనే ఆలోచనతో తెరిస్సా ఉండేది. అయితే 18 సంవత్సరాల వయసులో ఆమె ఐర్లాండ్కు వెళ్ళి లోరెటో సిస్టర్స్ అనే మత సంస్థలో చేరారు. అక్కడే ఆమెకు సిస్టర్ మేరీ టెరిస్సా అనే పేరు వచ్చింది. కొంతకాలం తరువాత ఆమె భారతదేశానికి వెళ్ళి సేవ చేయాలని నిర్ణయం తీసుకుంది. 1929లో ఆమె భారతదేశానికి చేరుకున్నారు. ఆమె మొదట డార్జిలింగ్లో శిక్షణ పొందారు. ఆ తరువాత కలకత్తాలోని లోరెటో అనే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆమె ఎన్నో సంవత్సరాలు బాలికలకు విద్యను బోధించారు. ఆమె బోధనా నైపుణ్యం వలన పాఠశాలలో మంచి పేరును సంపాదించారు. ఆ తరువాత ఆమె పాఠశాల ప్రిన్సిపల్గా కూడా బాధ్యతలను తీసుకున్నారు. అంతేకాకుండా ఆమె అనాథ పిల్లలు, నిరస్రాయులు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం ప్రారంభించారు. ఆమె పని క్రమంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. కొంతమంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలా చిన్న స్థాయిలో ప్రారంభమైన సేవా కార్యక్రమాలు క్రమంగా ఒక పెద్ద సంస్థగా మారాయి. 1950లో మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థకు అధికార గుర్తింపు లభించింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సమాజంలో నిరస్రాయులుగా ఉన్న ప్రజలకు సేవ చేయడం. అనాథ పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, నిరస్రాయులు మరియు తీవ్ర పేదరికంతో ఉన్న ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు ఈ సంస్థ అనేక కేంద్రాలను ప్రారంభించింది. కలకత్తాలోని నిర్మల హృదయ్ కేంద్రంలో మరణానికి దగ్గరగా ఉన్న నిరస్రాయులకు కూడా ఆశ్రయాన్ని కల్పించారు. అలాగే అనాథ పిల్లల కోసం నిర్మలా శిశు భవన్ వంటి కేంద్రాలను ఏర్పరిచారు. అలా ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అందువలన తెరిస్సా పేరు క్రమంగా భారతదేశాన్ని దాటి ఇతర దేశాలకు కూడా చేరింది. మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమెతో కలిసి పనిచేయడానికి అనేక మంది సిస్టర్స్ ముందుకొచ్చారు. ఒక చిన్న సేవా కార్యక్రమం నుంచి ప్రారంభమైన సంస్థ అంతర్జాతీయ స్థాయికి చేరడం తెరిస్సా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. తెరిస్సా సేవలను అనేక దేశాలు మరియు సంస్థలు గుర్తించాయి. 1962లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 1980లో భారతదేశ అత్యున్నతమైన పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న ఆమెకు లభించింది. అయితే ఆమెకు వచ్చిన అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ గౌరవాల్లో ఒకటి 1979లో లభించినటువంటి నోబెల్ శాంతి బహుమతి. ఈ పురస్కారం ఆమెను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రసిద్ధురాలిని చేసింది. అయితే తెరిస్సా గురించి ప్రతి ఒక్కరికి ఒకే అభిప్రాయం లేదు. ఆమె సేవలను ప్రశంసించిన వారితో పాటు ఆమె సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా చాలామందే ఉన్నారు. ప్రత్యేకంగా వైద్య సేవల నాణ్యత, బాధపడుతున్న వారికి అందించే చికిత్స, విరాళాల దుర్వినియోగం మరియు మతపరమైన అంశాలపై విమర్శలు వచ్చాయి. కొంతమంది విమర్శకులు ఆమె సంస్థలకు వచ్చి విరాళాల నిర్వహణపై కూడా ప్రశ్నలు అడిగేవారు. అయితే ఆమెను సమర్థించేవారు మాత్రం కొద్ది వనరులతో సమాజంలోని అత్యంత పేద ప్రజలకు సేవ చేయడమే ఆమె ప్రధాన లక్ష్యం అని చెప్పారు.
అందుకే తెరిస్సా జీవితాన్ని కేవలం ప్రశంసలతో కాకుండా ఈ విమర్శలు మరియు వివాదాలను కూడా పరిగణలోనికి తీసుకుని చూడాలి. వయసు పెరిగే కొద్దీ తెరిస్సా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన సంస్థతో సంబంధాన్ని కొనసాగించారు. 1997 సెప్టెంబర్ 5న కలకత్తాలో ఆమె మరణించారు. ఆమె మరణం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. భారత ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించింది. తెరిస్సా మరణించిన తరువాత కూడా ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. ఆమె స్థాపించినటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించింది. 2016 సెప్టెంబర్ 4న పోప్ ఫ్రాన్సిస్ టెరిస్సాను క్యాథలిక్ చర్చిలో సెయింట్ టెరిస్సా ఆఫ్ కలకత్తాగా ప్రకటించారు. టెరిస్సా జీవితం ఒక సాధారణ యువత నుంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సేవా కార్యక్రమంగా మారిన ప్రయాణం. అయితే ఆమె సేవా కార్యక్రమాల గురించి, ఆమె పొందిన గౌరవాల గురించి ప్రపంచానికి చాలా తెలుసు. కానీ ఆమె జీవితంలో మరో ఆసక్తిమైన కోణం ఉంది. టెరిస్సా చివరి రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటి, ఆమె జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ ఏంటి, దాని గురించి కూడా త్వరలో మనం ఇంకొక వీడియో చేయబోతున్నాం. ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి.